హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర రైస్, గ్రీన్ క్యాండీ రైస్, నాకు ఇష్టమైన గ్రీన్ క్యాండీ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు. ఇది 2 కట్టలు తీసుకున్నాను. 2 కట్టలు గోంగూర, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ పై వరకు వస్తుంది కానీ బాండికి, తర్వాత మగ్గేసరికి కొంచెం అయిపోయిద్ది. ఈ విధంగా వేసి కొంచెం కలుపుతూ ఉండాలి. ఇక వాటర్ వచ్చి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అందులో వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయాలి ఆయిల్లో. దీనికి గోంగూరకి కాడలున్నా పర్లేదు, ఏం కాదు. మూత పెట్టైనా కొంచెంసేపు మగ్గించవచ్చు, లేదు మూత పెట్టకపోయినా హై ఫ్లేమ్లో అయినా పెట్టి ఫ్రై చేయొచ్చు. ఈ విధంగా గిన్నె నిండా వచ్చిన ఆకు మొత్తం కొంచెం అయిపోయింది ఫ్రై అయ్యేసరికి. దానిలో వాటర్ అంతా తగ్గి ఇట్లా మొత్తం వాటర్ అంతా తగ్గేసరికి ఒక 3 స్పూన్స్ వరకే అయిద్ది గోంగూర. దీన్ని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేయాలి. 1 స్పూన్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత తీసి ఆరబెట్టాలి కొంచెం సేపు ఓ పక్కన పెట్టుకొని. వాటర్ అంతా పోయింది, గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఆయిల్ పైకి తేలుతుంది. ఆపేసాను, తీసి పక్కన పెడుతున్నాను. కొంచెం పక్కన పెట్టి కొంచెంసేపు చల్లార్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టాలి. ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువ కనబట్టుద్ది. ఆయిల్ 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. దీనిలో 1 ఆనియన్ 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నవైనా కట్ చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి 1 టమాటా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫస్ట్. తర్వాత పక్కన ఆరబెట్టుకున్న గోంగూర మిక్సీలో వేసి పేస్ట్ లాగా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, టమాటా ఆ పేస్ట్ వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొంచెం ఇది నువ్వులు, ఎండుమిర్చి ఫ్రై చేసిన పౌడర్, ఇది ఇంట్లో ఉంటుంది కదా, అది కొంచెం 1 స్పూన్ వేసాను. దీనికి ఎక్స్ట్రా కారం అవసరం లేదు. గ్రీన్ చిల్లీ వేసాము, ఈ పౌడర్స్ వేస్తున్నాం కదా, ఆ కారం సరిపోయిద్ది. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళని ఉంటే ఇంకొక 1 స్పూన్ వేసుకోవచ్చు. ఈ టైంలో ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. ఈ గోంగూర పేస్ట్ అంతా. తర్వాత ఇది పల్లీ పౌడరు, 1 స్పూను పల్లీలు ఎండుమిర్చి పొడి చేసుకున్న పౌడర్, అది 1 స్పూన్ వేసుకున్నాను. వేసి మొత్తం కలిపి ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి ఉండాలి. తర్వాత ఇది ఉడికించిన రైస్, 2 గ్లాసెస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను రైస్. ఆ రైస్ వేసి మొత్తం ఈ పేస్ట్లో కలుపుకోవాలి. ఒకవేళ ముందు రోజు మిగిలిన రైస్తో అన్నా చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు వండి ఫ్రెష్గా రైస్తో అన్నా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఆ పేస్ట్లో కలిసిపోయేట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇది వెంటనే వేడిగా అయినా తినొచ్చు, తర్వాత లేదు అంటే ఒక 1/2 అవర్కి అయినా బాగుంటుంది. పులుపు అంతా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిల్లలైనా చాలా చక్కగా తింటారు. అంటే ఆకుకూరలు అంటే తొందరగా తినరు కదా, ఇలా చేసి పెడితే
పెట్టినానా ప్లేట్లో ఉండదు కదా, రెడీ. హెల్త్కి మంచిది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి దించుకోవాలి. దీన్ని విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లా ఉందమ్మా రైస్? సూపరా? నచ్చిందా టేస్ట్? థ్యాంక్ యూ. మొత్తం ఫినిష్ చేయాలి కానీ